వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు చూడండి, చెట్టుపై నుంచి పూలు రాలుతూ ఉంటాయి. ఆ పూలు కింద పడ్డా కానీ వాసనని మాత్రం కోల్పోవు. కింద అయితే పడతాయి, బట్ కానీ ఆ చెట్లకి పూలకు ఉన్నటువంటి వాసన అలాగే ఉంటుంది. అలాగే చాలామంది మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మన మనసుకి దగ్గర అవుతూ ఉంటారు. వాళ్ళు మనకి దూరం అవుతారు, అంటే మనసుకు కాదు, ఏదో సిచ్యువేషన్ వచ్చి అప్పుడు దాకా దగ్గరగా ఉన్న మనుషులు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి అనుకోండి. కానీ మనతో మాత్రం వాళ్ళతో ఉన్నటువంటి మెమరబుల్ మూమెంట్స్, జ్ఞాపకాలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఎలాగైతే చెట్లపై నుండి పువ్వు కింద పడ్డా కానీ అది దాని ఏదైతే సువాసన అనే తన గుణం ఏదైతే ఉందో అది ఏ విధంగా అయితే పోగొట్టుకోకుండా నిర్మలంగా మనకు మంచి వాసన ఇస్తూ ఎలా అయితే ఉంటుందో, అలాగే కొంతమంది ఎంత దూరమైనా ఆఖరికి ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళతో మనకున్నటువంటి ఆ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ జ్ఞాపకాలు అనేవి వాళ్ళని మనకి గుర్తు చేస్తూనే ఉంటాయి. అవి మంచివైనా చెడ్డవైనా, మంచివి అనుకోండి, మన లైఫ్లో ఏ మంచి విషయం జరిగినా కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలా జరిగింది, వాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉంది అని చెప్పేసి అలా గుర్తు చేసుకుంటాము. వాళ్ళని మళ్ళీ మళ్ళీ మంచి విషయాలు జరిగి ఉంటే బాగా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదే చెడు విషయాలు చేసి అలాంటి మెమరీస్ మనకి ఉంచి ఎవరైనా మన లైఫ్లో నుంచి వెళ్ళారనుకోండి, ఆ మెమరీస్ కూడా మనకు గుర్తొస్తాయి. మన లైఫ్లో ఏదైనా చెడు జరిగినప్పుడు వీళ్ళు కూడా నా విషయంలో ఇలాగే చేశారు, వీళ్ళ వల్ల ఇలాంటి గుణపాఠం వచ్చింది, వాళ్ళు మనకి ఇది నేర్పించెళ్ళారు లైఫ్లో, సో ఇంకోసారి బురిడి కొట్టకూడదు అని చెప్పేసి వాళ్ళ వల్ల మనకు వచ్చినటువంటి ఏదైతే అవగాహన ఉంటుందో అది మనం నేర్చుకుంటాము. అలాంటివి కూడా వాళ్ళు గుర్తు చేస్తారు. కాబట్టి మంచి వాళ్ళు అవనివ్వండి, చెడ్డ వాళ్ళు అవనివ్వండి, మంచి విషయంలోనూ చెడు విషయంలోనూ ఒక మనిషి దూరమైనప్పుడు వాళ్ళు మనతో మిగిల్చినటువంటి మెమరీసు, వాళ్ళ ఆలోచనలు అనేవి, వాళ్ళతో గడిపినటువంటి ఆ క్షణాలు అనేవి ఎప్పటికీ పోకుండా మనకి గుర్తు చేస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మనము లైఫ్లో ఎన్నో కోల్పోతున్నాము, ఎందరినో మిస్ అవుతున్నాము అని చెప్పేసి చాలా ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాము. కానీ అలా బాధపడకుండా మనుషులము ఎప్పటికైనా శాశ్వతం కాదు, ఎప్పటికైనా ఒకరు ఒకరిని వదిలి వెళ్ళాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం పదిలంగా ఉంచుకున్నాం అనుకోండి, మిస్సింగ్ అనే ఆ ఆలోచన కానీ ఎక్కడ కూడా మనకి బాధ అనేది లేకుండా హ్యాపీగా బతికేయటానికి ఇదొక సోర్స్ లాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాను.